ఈ వీడియోలో హిందీలో భూల్నా అంటే ఏంటి అండ్ ఆ వర్డ్ని మరొక వర్డ్తో కలిపి ఎలా యూస్ చేస్తాము అండ్ ఆ వర్డ్తో సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హిందీలో భూల్నా అంటే తెలుగులో మర్చిపోవడం అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో ఫర్గెట్ అనే వర్డ్ని ఎలా యూస్ చేస్తామో హిందీలో భూల్నా అనే వర్డ్ని అలా యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, భూల్ జాओ అంటే మర్చిపో. మత్ భూల్నా లేక మత్ భూలో అంటే మర్చిపోవద్దు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, భూల్ జాయియే అంటే మర్చిపోండి. మనకంటే పెద్దవాళ్ళకి లేదంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం మర్చిపోండి, ఏదైనా విషయం కోసం మర్చిపోండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో భూల్ జాయియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మత్ భూలియే అంటే మర్చిపోకండి అని అర్థం వస్తుంది. హిందీలో భూల్ గయా లేక భూల్ గయి అంటే తెలుగులో మర్చిపోయాను అని అర్థం వస్తుంది. జెంట్స్ అయితే మర్చిపోయాను అని చెప్పడానికి హిందీలో భూల్ గయా అని చెప్పాలి. లేడీస్ అయితే భూల్ గయి అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మర్చిపోతాను అని చెప్పడానికి జెంట్స్ అయితే భూల్ జాతా హూ అని చెప్పాలి. అదే లేడీస్ అయితే భూల్ జాతీ హూ అని చెప్పాలి. మర్చిపోయుందును అని చెప్పడానికి జెంట్స్ అయితే భూల్ గయా థా అని చెప్పాలి. అదే లేడీస్ అయితే భూల్ గయి థీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మర్చిపోతున్నాను అని చెప్పడానికి జెంట్స్ అయితే భూల్ రహా హూ అని చెప్పాలి. లేడీస్ అయితే భూల్ రహీ హూ అని చెప్పాలి. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, హిందీలో పరీక్షా మే జవాబ్ క్యూ భూల్ జాతే హో అంటే తెలుగులో పరీక్షలో జవాబు ఎందుకు మర్చిపోతావు అని అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్యూ భూల్ జాతే హో అంటే ఎందుకు మర్చిపోతావు అని అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్ను మీరు గుర్తుపెట్టుకుని మీరు చాలా సెంటెన్సెస్ ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి ఎక్కువగా చెప్తుంటాం చదివిన తర్వాత బుక్స్ బ్యాగ్లో పెట్టుకోవడం ఎందుకు మర్చిపోతావు అని. అలా హిందీలో చెప్పాలనుకుంటే పढ़ने के बाद किताब बैग में रखना क्यों भूल जाते हो అని చెప్పొచ్చు. లేదంటే బజారు నుంచి సామాన్లు తేవడం ఎందుకు మర్చిపోతావు అని చెప్పాలనుకున్నప్పుడు బాజార్ సే సామాన్ లానా క్యూ భూల్ జాతే హో అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హిందీలో దుకాన్ సే దూద్ లానా భూల్ గయా లేక గయి. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. జెంట్స్ అయితే దుకాన్ సే దూద్ లానా భూల్ గయా అని చెప్పాలి. అదే లేడీస్ అయితే దుకాన్ సే దూద్ లానా భూల్ గయి అని చెప్పాలి. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్